సురేష్ కుమార్ గారు, అశోక్ గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలకు నమస్కారాలు. శంకర్ యాదవ్ అనే మధ్యన మరణించడం జరిగింది. వారి పేరు మీద మరి మెమోరియల్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన సచిన్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ 11వ టోర్నమెంట్ ని విజయవంతం చేయడానికి 5, 6, 7 ఈ రోజు రేపు ఎల్లుండి ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి విజేతలుగా నిలవాలి. గెలిచినా ఓడినా స్పోర్టివ్గా తీసుకొని ఈరోజు మీకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అయినప్పటికీ స్పోర్ట్స్ కూడా దానికి సమానంగా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒలింపిక్స్ కూడా జరుగుతున్నటువంటి ప్యారిస్లో, కానీ మన యొక్క ఇండియాలో స్పోర్ట్స్ మెన్స్కి ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేనటువంటి సందర్భంలో మరి గోల్డ్ మెడల్ కానీ, బ్రాంజ్ కానీ, సిల్వర్ కానీ అక్కడ మన వాళ్ళు పెద్దగా రాణించలేకపోతుంది. దానికి కారణాలు మరి ప్రభుత్వాల ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వలన. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ప్రమాణంగా దిగ్విజయవంతం చేయాలని చెప్పి నేను స్టూడెంట్స్ మా యంగ్ తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరు స్టార్ట్ చేస్తున్నాను. అమరుడా సూర్యుడా ఆద్యుడా అమరుడు చరితార్థుడు వన్నెతగని వజ్రము ధైర్యశాలి